శాటిలైట్ మీడియా అంటారు. నా దృష్టిలో వాస్తవ మీడియా మీరే. ఇక నేను మళ్ళీ మిమ్మల్ని డిజిటల్ మీడియా అనదలుచుకోలేదు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నించే ఏకైక మీడియా మీరే తప్ప శాటిలైట్ మీడియా కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. శాటిలైట్ మీడియా ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేసుకురో శాటిలైట్ మీడియా ఆ సంస్థలకు తెలుసు. వందల వేల ఎకరాల భూములు కబ్జాలు చేసిరు. మరి మా డిజిటల్ మీడియా మిత్రులే కబ్జా చేసిరు. కాబట్టి ఈ డిజిటల్ మీడియా మీద దాడి చేయడం అనేది తెలంగాణ ప్రజల మీద దాడిగానే మేము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో పడకండి. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అండగా మేముంటాం. ఖచ్చితంగా మీ పోరాటానికి పూర్తి స్థాయిలో యూనివర్సిటీ విద్యార్థులుగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియాలి. వాళ్ళ పార్టీ శాసనసభ్యుడు ఇందాక ట్వీట్ చేసిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటుందంటే, ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేసే సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించదని చెప్పిండు. కనీసం నీకు సోయికలేదు పాపం ఆయన రేవంత్ రెడ్డి. మరి ఆయనకి ఎవరు చెప్తున్నారని కూడా ఆలోచన చేసుకోవాలి. వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం అయిందంటే ప్రధాన కారణం మీరు, తర్వాత నిరుద్యోగులే తప్ప వాళ్ళ పార్టీ కాదు, ఎవరు కాదు. ప్రజల యొక్క సమస్యలను చెప్పి మీరు రేవంత్ రెడ్డిని గద్దెనెక్కిస్తే గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మళ్ళీ మీ మీద దాడి చేస్తుంది. కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి వీళ్ళు రామోజీరావు వారసులు గారు, వీళ్ళు కరణ్ దాస్ వారసులు. కరణ్ దాస్ వారసత్వాన్ని పునికిపించుకొని ప్రజల కోసం పనిచేస్తారు తప్ప పెట్టుబడిదారుల కోసమో నీ పార్టీ కోసమో లేకపోతే నీకు భజన కోసమో పనిచేయరు. వీళ్ళు ప్రజల కోసము నిస్వార్థంగా ఇక్కడున్న సమస్యల కోసం పరిష్కరిస్తారు. మళ్ళీ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. నిరుద్యోగుల కోసం నీ శాటిలైట్ మీడియా మాట్లాడలే, విద్యార్థుల కోసం నీ శాటిలైట్ మీడియా మాట్లాడలే, ఇక్కడున్న రైతుల కోసం నీ పత్రికలు రాయలే, ఇక్కడున్న కార్మికుల కోసం ఎవరు రాయలే. కేవలం డిజిటల్ మీడియానే ఇక్కడున్న తెలంగాణ సమాజం కోసం మాట్లాడుతుంది, తెలంగాణ సమాజం కోసం పోరాటం చేస్తుంది తప్ప నీ మీడియా రాయలే. పాపం అందుకే నాకు తెలిసి రేవంత్ రెడ్డికి అంత బాధ. ఎందుకంటే ఇప్పుడు 10-20 మంది ఉంటే నయానో బాయాన్ని ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, కానీ వీళ్ళు వందలాది వేలాది మందురు. వీళ్ళు ఎంతమందికి అని ఇవ్వాలనుకుంటున్నాడో ఏమో. పాపం ఇస్తే సపడే కూకోనికి వీళ్ళేమన్నా టీవీ నైన్ వాళ్ళా, లేకపోతే ఈనాడు పత్రికల్లా, లేకపోతే ఆంధ్రద పత్రికల్లా. పాపం ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కదా. ఆయనకు తెలియదు కదా పాపం రేవంత్ రెడ్డికి. ఒకవేళ నీ శాటిలైట్ మీడియా కనుక ఉంటే ప్రజల కోసమే పనిచేస్తే మరి ఇన్ని ఇష్యూ జరుగుతున్నాయి, ఎందుకు ఏ ఇష్యూని కూడా మెయిన్గా తీసుకొని మాట్లాడలేదు? కాబట్టి రేవంత్ రెడ్డి కన్సర్న్ నడిచే మీడియా కాదు ఇది. ఇది ప్రజల కన్సర్న్ నడిచే మీడియా, ఇది ప్రజల కోసం నడిచే మీడియా, ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి డిజిటల్ మీడియా నేను తెలియజేసుకుంటూ, పాపం రేవంత్ రెడ్డి సార్ ప్రతిసారి ఏమంటే పేగులు మెడలు వేసుకుంటా, ఆ చెంపల వల్ల కొడతా, ఇంకేమో ఆయన బుడ్రకాన మాట్లాడుతుంది. ఒకవేళ నువ్వు పేగులు మెడలు వేసుకోవాలనుకుంటే మా ఊర్లో పోతురాజులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పో, వాళ్ళు నేర్పిస్తారు ఎట్లా పేగులు మెడకేసుకోవాలి, ఎట్లా వేయాలని. కానీ నీ అమ్మ నిన్నేదో ముఖ్యమంత్రి చేస్తే నువ్వే చేస్తావు అనుకుంటే ఈ పోతురాజు పని చేయనిక ముఖ్యమంత్రి పదవి ఎందుకే చెప్పు? లేకపోతే ఒకవేళ నువ్వు పీటీ అవతారం ఎత్తు, స్కూల్లో ఉండు, చిన్నపిల్లలు చెంపల మీగని కొట్టి వాళ్ళు ఇంత చదువు నేర్పి, మేము ముఖ్యమంత్రి హోదా నుండి చిన్నపిల్లలు మాట్లాడినట్టు చెంపల వల్ల కొడతా, పేగులు మెడలేస్తా, లావుల తొండలు ఇస్తా, ఏమి నువ్వు తొండలు పట్టివా లేకపోతే ముఖ్యమంత్రివా? కాబట్టి ఇవన్నీ బుడ్రకాని విషయాలు, బుడ్రకాని మాటలు మానుకో. ఇది తెలంగాణ విప్లవాలు ఉద్యమాలు నడిచిన నేల ఇది. నీలాంటి సూట్ కేసు మోసిన వాళ్ళకు, లేకపోతే కమిషన్ మోసిన వాళ్ళకు, తుపాకులు పెట్టి భూములు గుంజుకున్న వాళ్ళకు ఇది నీ అత్తగారి ఇల్లు కాదు, నీ అయ్యా జాయిర్ కాదు. ఇది తెలంగాణ. తెలంగాణ అంటే ఓ గద్దర్, తెలంగాణ అంటే ఓ చెరబండరాజు, తెలంగాణ అంటే ఓ కాలోజీ, తెలంగాణ అంటే ఓ జయశంకర్ సార్. తెలంగాణ అంటే రేవంత్ రెడ్డా, రేతంత్ రెడ్డా? నీ రేటు గురించి వచ్చినవే. మా తెలంగాణ ఎప్పుడైనా మీడియా పక్షాన ఉంటుంది. మీడియా కోసం మేము విద్యార్థులుగా పూర్తిస్థాయిలో మా మద్దతు మీకు తెలియజేస్తాం. ఇప్పుడు చివరిగా